నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముఖ్యంగా నేను చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నానండి. ఇది ఉజ్జయిన్ నగరంలోని మహర్షి సదాపని ఆశ్రమం అండి. మహర్షి సదాపని ఆశ్రమం అండి. ఇది ఉజ్జయిన్ నగరంలో ఉంది. అంటే చూడండి, నేను క్లియర్గా కరెక్ట్గా చెప్తున్నాను, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. ఇది సుధామ అనే ఒక మహర్షి ఆశ్రమం అండి. అతని దగ్గర శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు ముగ్గురు కలిపి ఇక్కడే అంటే ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్నారు. వాళ్ళు చదివిన ఆశ్రమం అంటండి ఇది. ఈ ఆశ్రమం విజిట్ చేయడానికి వచ్చామండి. ఆశ్రమం అయితే చాలా బాగుందండి. అగో చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే గోశాల అనమాట. సుధాముడు గోవుల్ని బాగా పెంచుతారట కదండి. అదిగోండి గోశాల అయిపోయిన తర్వాత అలా ముందుకు వచ్చిన తర్వాత అగోండి ఆశ్రమం కనిపిస్తుంది కదండి. చూడండి, ఆరెంజ్ కలర్లోని అదండి అతని ఆశ్రమం అండి. అంటే ఈ ప్రాంతంలోని కృష్ణుడు వాళ్ళు బలరాముడు, కృష్ణుడు, సుధాముడు చదువుకున్నారు. అయితే ఈ ఆశ్రమం చూడండి, గురుకుల్ విద్యాపని ఆశ్రమం అండి. ఇది గుడి అండి, శ్రీకృష్ణుడిది గుడి. ఎక్కడన్నా మనకి చూసారా, భగవాన్ శ్రీకృష్ణ పాఠశాల అంటే కృష్ణుడు చదివిన పాఠశాల అనమాట. శ్రీకృష్ణుడి స్కూల్ అనమాట. ఇది విద్యాభ్యాసం చేసిన ఏరియా. ఇది లోపలికి ఇంకా కెమెరాస్ అలౌ చేయలేదు. నాకు ఎంత వీలైతే నేను అనుకుంటానండి. వాచ్ చేయండి. లోపలైతే ఇంక ఇలాంటి ఫొటోసే ఉన్నాయి. ఇంకా దీని గుడి చూడండి, ఇక్కడ కిందన చూపిస్తుంది చూడండి, కింద నంది ఉంది బాక్స్లోని. అది లోపల శివ భగవానుడు ఉన్నారు, పైన నంది అండి. నంది ఎక్కడన్నా మనం చూసినప్పుడు నందీశుడు ఎలా ఉంటారు, కూర్చొని ఉంటారు కదండి. కానీ ఇక్కడ నందీశుడు మాత్రం నించొని ఉంటారండి. అదే విశేషం. మేము కూడా దండవది పెట్టుకున్నాము. నంది అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. నందిని చూడండి, నిల్చొని ఉన్నది నంది. అందులోని డబ్బులు అంటే కరెన్సీ మన రాష్ట్రం నుంచే కాదు, వేరే రాష్ట్రం కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చి కూడా వాళ్ళకి వచ్చిన డాలర్స్ అవి వేశారండి. గుడి అది నేను తీయడానికి ఎలా లేదు, కానీ నేను ఏదో అలా కొంచెం అలా తీసి పెట్టాను. మొత్తం అంతా ఆవులతోటి, మళ్ళా ఇంకా పెద్ద కోనేరు అవన్నీ ఉన్నాయండి. మేము ఇలా విజిట్ చేసి నేను ఇలా ఫోన్ పట్టుకొని నేను ఇలా తీస్తున్నాను. ఎంత వీలైతే అంత తీయడానికి నేను ప్రయత్నించాను. చూడండి, చాలా బాగుంది. దేవుడి దర్శనం అయితే ఎంత బాగుందంటే, శివలింగం అయితే ఇంక అస్సలు చూడడానికి 2 కళ్ళు చాలేదండి. చాలా లావుగా ఉన్నదండి. లింగాకారం అంటే అదొక టైప్ ఆఫ్గా ఉంది. లింగాకారం అన్ని లింగంలా కాకుండా వేరేగా ఉంది. చాలా బాగుంది. కానీ విజిట్ చేసి నాకు కెమెరా నేను సూపర్గా పెట్టలేకపోయాను. నాకు ఎంత సాధ్యమైందో నేను అంత పెడుతున్నాను. దయచేసి మీరు నాకు తప్పుగా అనుకోకండి. కెమెరా ఏటేటో తిప్పేసింది, ఏంటి ఎలా పెట్టింది మాత్రం అనుకోకండి. నాకు సాధ్యమైనంత వరకు నేను చేశాను. మళ్ళీ ఫోన్ ఇది చూడండి, సుధాముని సందీప్ అంటే ఈ కుర్రోడు వంశస్థులు. ఈ అబ్బాయి ఇటు సైడ్ చూడండి, ఈ అబ్బాయిని ఇటు పక్క కూడా ఇగో చూడండి, రాహుల్ వ్యాస మధ్యలో అతను వంశస్థులు అనమాట. శివుడు మళ్ళీ ఇదేనండి. సందీప్ మహాముని చాలా అయితే బాగుందండి. ఇంకా అలా ముందుకెళ్తే కోనేరు కూడా ఉంది. అక్కడ ఏంటంటో బోర్డ్స్ మీద రాశారు. రాసి మీకు చూపించేంత లాగా అంటే మాకు అక్కడ అందువల్ల నాకు ఎంత వీలైతే అంత నేను కవర్ చేసి మీకు చూపించానండి. పెద్ద కోనేరు కూడా ఉంది. గోమతి కుండ్ అండి ఈ కోనేరు పేరు, గోమతి కుండ్. వీటి కోసం శాస్త్రాలు అది రాశారు. నేను టిక్ చేసి పెట్టాను. అది గోమతి కుండ్ అండి. గోమతి కుండ్ అదేంటి కోనేరు అండి, గోమతి కుండ్. అదంతా ఒక
ఒక పెద్ద చాలా విస్తీర్ణమైనటువంటి ఏరియాలోని ఈ చెట్లు, ఈ గోశాల, ఇక్కడ కృష్ణుడు గుడి, మళ్ళీ కృష్ణుడు అభ్యసించిన ప్రదేశాలు అవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ చూడండి కోనేరు కూడా చాలా బాగుందండి. కోనేరు కూడా నేను మీకు తీసి పెట్టాను చూడండి, చాలా బాగుంది. మేము అంటే దూరం నుంచే చూసామండి. ఇంకా చూసి ఇంకా అలాగా ఫోటో కెమెరాతో తీసి మీకు అంతా చూపిద్దామని చూసి నేను ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మా పిల్లలు వస్తున్నారని పిల్లల కోసం వెయిట్ చేసామండి. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.